క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. రేపో ఎల్లుండో దాన్ని మీ ముందు పెడతామని చెప్పేసి మొన్నటిదాకా ఒక హడావుడి చూసాం. నెక్స్ట్ 44% సంబంధించినటువంటి రిజర్వేషన్‌లు. ఈరోజు దాని మీద రాజ్యాంగంలో సవరణ చేయాలి. ఎందుకంటే ఒక తమిళనాడు, 1, 2 రాష్ట్రాలు మినహా మిగతా ఏ రాష్ట్రంలో కూడా 50% మించి రిజర్వేషన్‌లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అది రాష్ట్ర పరిధిలో లేదు. మరి దానికి మీరిచ్చేటటువంటి ప్రత్యామ్నాయం ఏంటి? మూడోదొచ్చేసి 1000 ఎకరాలు. అమరావతికి సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి కాబట్టి వెంటనే దాని మీద డెసిషన్ తీసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ తీసుకున్నా కూడా ఓకే. అది కూడా అమలు చేసే అవకాశం ఉంది. ఇంకా నాలుగోది కార్పొరేషన్‌లకి నిధులు. సో, కార్పొరేషన్‌లకు సంబంధించినటువంటి నిధుల అంశంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఉచ్చ విగ్రహాలు చేసి వాళ్ళకేదో పదవులు ఇచ్చేది కాదు. సో, ఇది ఓకే. ఇప్పటికిప్పుడు చేయగలిగినటువంటి వ్యాలిడ్ ఉన్నటువంటి అంశం. ఇక ఫైనల్‌గా కులగణన. సో, కులగణనకు సంబంధించి కూడా మేము చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటనలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో, ఇందులో అసాధ్యాలు కొన్నున్నాయి. సో, ఈ అసాధ్యాలకి మీరు తక్కువ టైం ఇచ్చి, ఈ టైం లోపల చేయాలి, లేకపోతే నేను దీక్ష చేస్తానని చెప్పడం వల్ల సో, ఏ సంకేతాలు వెళ్తాయనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇందులో అసాధ్యం అంటూ ఏదీ లేదు. మీరన్నట్టు ఈ 5 అంశాలకు సంబంధించి కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతోంది తప్ప ప్రభుత్వము పారదర్శకంగా చిత్తశుద్ధితో అడుగులు ముందుకు వేయడం లేదు. ఇది చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ రోజు కాదు, ఇది గత 44 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా బీసీలను వంచే ప్రయత్నమే చేశారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధితో ఒక్క మంచి కూడా చెయ్యాలనే ఆలోచన చెయ్యలేదు. మీరన్నట్టు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయిపోయింది, దీన్ని ఏదో చేసేస్తున్నాం, ఉద్ధరించేస్తున్నాం అనేది కూడా కేవలం ప్రకటనలకే పరిమితం తప్ప ఇప్పటి వరకు ముసాయిదా బిల్లు కానీ దానికి సంబంధించిన కమిటీ కానీ ఎక్కడా అధికారికంగా ఏర్పాటు కాలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి గతంలో బీసీలకు ఎలాంటి దాడులు జరిగాయి, బీసీలకు ఎలాంటి అట్రాసిటీలు జరిగాయి అనే దానిపైన కలెక్టర్ల దగ్గర నుండి కానీ మీ అధికారుల దగ్గర నుండి కానీ నివేదిక తెప్పించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా వీళ్ళు తయారు చేసిన ముసాయిదా డ్రాఫ్టింగ్ బిల్లు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ పెద్దలతో కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులతో కావచ్చు కూర్చొని దాని మీద చర్చించిన దాఖలాలు లేవు. దీని మీద అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇవేవీ లేకుండా మేమేదో కేంద్రానికి పంపించేశామంటూ తప్పుడు ప్రకటనలు, తప్పుడు మాటలు చేస్తుంటే ఈరోజు బీసీలు నమ్మే పరిస్థితి లేదు. దీని మీద స్పష్టంగా ప్రభుత్వము కాల పరిమితి నిర్ణయించి దాని ప్రకారము బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన బాధ్యత ఉంది. దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇది ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం పరిధిలో నిజంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే ఇది అసాధ్యం అనే క్వశ్చనే లేదు. రెండో అంశము మీరన్నట్టు రిజర్వేషన్ల అంశము రాజ్యాంగం ప్రకారం 50% దాటకూడదు అనేది ఆనాడు ప్రాథమికంగా నిర్ణయించిన అంశము. ఈ రిజర్వేషన్ల అంశము చాలా రాష్ట్రాల్లో 50% దాటి ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచే అవకాశం ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ సమస్య ఎప్పుడు వస్తుందంటే ఈ రిజర్వేషన్లు పెంచినప్పుడు వేరే పార్టీలు కావచ్చు లేదా ప్రతిపక్షం కావచ్చు దీన్ని వ్యతిరేకించినప్పుడు సమస్యలు వస్తుంది. అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి అనేక అంశాల కోసం, చిన్న చిన్న అంశాల కోసము 106 సార్లు రాజ్యాంగ సవరణ చేపట్టిన ప్రభుత్వము ఈరోజు సమాజంలో 50% పైగా ఉన్న బీసీలకు సంబంధించిన అంశం పైన రాజ్యాంగ సవరణ చేస్తే తప్పేంటి అని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవేవి అసాధ్యం అనే ప్రశ్నే లేదు. అదేవిధంగా ఈరోజు కులగణన చేపట్టాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్న వ్యవస్థతోటి ఇది చాలా చిన్న విషయము. ఒక్క జీవోతోటి, ఒక నిర్దిష్ట కాల పరిమితితోటి కులగణన, సమగ్ర కులగణన చేపట్టే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది. ఇందులో కూడా అసాధ్యం అనేది ఏమీ లేదు. ఇంకా మీరు చెప్పినట్టు రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు, ఇది 1000 ఎకరాలు కాదు నేను అడుగుతున్నది, కనీసం 1000 ఎకరాలు ఇవ్వమంటున్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతం అంటే కేవలము మీ కుటుంబానికి సంబంధించిందో, లేదంటే మీ పార్టీకి సంబంధించిందో, లేదంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిందో కాదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మీ సామాజిక వర్గానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంటులో ఈ విషయాన్ని మాట్లాడారు. నేను మాట్లాడడం కాదు, ఇది అమరావతి కాదు కమరావతి అంటూ ఆవిడ మాట్లాడిన దాన్ని
నిజం కాదు అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇది నిజం కాదు అని నిరూపించాలంటే కేవలం మీకు, మీ బినామీలకు, మీ బినామీ కంపెనీలకు భూములు కేటాయిస్తే సరిపోదు. ప్రభుత్వ అవసరాలకు, ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కావాల్సిన భూమి కాకుండా మిగిలిన ప్రైవేట్ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వారికి ఏ ప్రాతిపదికనైతే, ఏ షరతులతో అయితే భూములు కేటాయిస్తున్నారో అదే షరతులతో బీసీ పెట్టుబడిదారులకు, బీసీ ఇండస్ట్రియలిస్టులకు, బీసీల యొక్క భవనాలకు అవసరమైన భూమిని 50% అడగాలి. మామూలుగా అయితే మొట్టమొదటిసారిగా కనీసం 1000 ఎకరాల కేటాయింపు అయితే ఖచ్చితంగా జరగాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఇందులో అసాధ్యమనే ప్రశ్నే లేదు. ఈ 5 డిమాండ్లు కూడా 100% న్యాయపరమైన డిమాండ్లు కాబట్టి ఈరోజు మేము గట్టిగా మాట్లాడుతున్నాము, గట్టిగా పోరాటం చేస్తున్నాం. వీటిని సాధించేంత వరకు కూడా వెనకడిగా వేసే ప్రశ్న అయితే మాత్రం లేదు.